మెడికల్ లైఫ్ ఛానల్కి స్వాగతం. దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులకు ప్రత్యేకమైన చికిత్సను అందించేందుకై డాక్టర్ హేమంత్ చిట్టెల్ల ఆరోగ్య కేర్ పేరిట ఆయుర్వేద పంచకర్మ చికిత్సాలయాన్ని స్థానిక గ్రీన్ పార్క్ రోడ్లో జగదాంబ జంక్షన్ వద్ద ముఖ్య అతిథి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఆయుష్ డిపార్ట్మెంట్ జోన్ 1 డిప్యూటీ డైరెక్టర్ ఝాన్సీ రాణి మరియు స్థానికులు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ చిట్టెల్ల మీడియాతో మాట్లాడుతూ, ఇది కంప్లీట్లీ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆయుర్వేదిక్ క్లినిక్ అనమాట. అండ్ పంచకర్మ సెంటర్ కూడా. సో పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తాం ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్, డీప్ రూటెడ్ డిసీజెస్ అన్నిటికీ కూడా. అలోపతికి ఆర్ సర్జికల్ కేసెస్కి కూడా మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. సో ఎలిమినేట్ సర్జికల్ ప్రొసీజర్స్ అనమాట. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు రావడం చాలా సంతోషం ఇవ్వాలి. తదుపరి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ, లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచి వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. వ్యాధి సంభవించిన తర్వాత హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగే బదులు మన లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి, వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశంపై ప్రజల్లో అవగాహన ఎంత వీలైతే అంత పెంచితే మన ఖర్చులో మెడికల్పై చేసే ఖర్చు చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఆరోగ్య కేర్ వాళ్ళు వ్యాధి రాకుండా ఉండడానికి ప్రజలను అవేర్ చేస్తాం. ఒకవేళ వచ్చిన తర్వాత క్రానిక్గా ఉన్న దాన్ని మేము సాంప్రదాయబద్ధమైన ఆయుర్వేదిక్ పద్ధతిలో మేము దాన్ని ట్రీట్ చేస్తామని చెప్పే విధానం బాగా నచ్చింది. ప్రజల్లో బాగా వెళ్ళాలని, తద్వారా ప్రజలకు అయ్యే మెడికల్ పాకెట్ ఖర్చు తగ్గాలనేది మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఉంది. 24/7 జంక్షన్స్తో తిరిగే వాళ్ళు కానీ, లేకపోతే ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వాళ్ళు కానీ, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలన్నా కూడా ఇది ఒక మంచి హాస్పిటల్. న్యాచురల్గా మందులు కడుపులోకి వేసుకోవడం లాంటివి ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కెమికల్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి హాస్పిటల్. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ యొక్క ఆరోగ్య జన్మదినాభివృద్ధి జరగాలి. ఇంకా ఎక్కువ బ్రాంచ్లు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీర్వాదంతోనే మన చూసుకుంటున్నా. ఖచ్చితంగా చాలా మంచిది. చిన్నప్పుడు మనం బాగా చిన్న వయసులో మనం ఇప్పుడు ఇవే వాడాలి. అప్పుడు ఈ కెమికల్తో కూడిన ట్యాబ్లెట్స్ ఏమి ఉండేవి కావు. ఒకప్పుడు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఇవి ఆయుష్ ద్వారా మళ్ళీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా మంచి పరిణామం. ఇలాంటి మంచి న్యాచురల్ అన్నీ కూడా వాడుకోవడం వల్ల హెల్త్ చాలా బాగుంటుందని తెలియదు.